ప్రాచీన బాబిలోనియా దేశాలలో దానియేలు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన తన జ్ఞానానికి, దేవునిపై తనకున్న అచంచల విశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజు 3 సార్లు డేనియల్ తన కిటికీ తెరిచి మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేసేవాడు. అతను గొప్ప నగరమైన బాబిలోన్లో నివసించాడు. అక్కడ అతను గొప్ప శక్తిమంతుడైన రాజు డారియస్ కు సేవ చేశాడు. దానియేలు తన పనిలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు. రాజు అతన్ని మొత్తం రాజ్యానికి అధికారిగా నియమించాలనుకున్నాడు. కానీ అందరూ దీని గురించి సంతోషంగా లేరు. మరికొందరు నాయకులు దానియేలును చూసి అసూయపడ్డారు. అతను తన దేవునికి విశ్వాసపాత్రుడని వారికి తెలుసు మరియు రోజుకు 3 సార్లు అతనికి ప్రార్థించేవాడు. కాబట్టి వారు ఒక రహస్య పథకం వేశారు. వారు రాజైన దర్యావేషు దగ్గరికి వెళ్లి 30 రోజుల పాటు రాజు తప్ప మరెవరూ ఏ దేవుడిని లేదా మానవుడిని ప్రార్థించకూడదని ఒక శాసనం చేయమని ఒప్పించారు. ఇది దానియేలు ఎప్పటికీ పాటించని ఒక చట్టమని వారికి తెలుసు. ఈ ఆజ్ఞ విన్న తర్వాత దానియేలు మారలేదు. తన గది కిటికీలు తెరిచి ఉండగా అతను ఎప్పటిలాగే మోకాళ్ళుని ప్రార్థించాడు. నీడల వలె దాగి ఉన్న అధికారులు అతనిని ఆ పనిలో పట్టుకుని రాజు ముందుకు తీసుకువచ్చారు. బాధతో ఉన్న రాజు డారియస్ తనకు అత్యంత నమ్మకమైన సలహాదారుడిని ఖండించేలా మోసగించబడ్డాడని గ్రహించాడు. అయినప్పటికీ మాదీయులు మరియు పారసీకుల చట్టాన్ని రద్దు చేయడం సాధ్యం కాలేదు. బరువెక్కిన హృదయంతో తన దేవుడు తనను ఏదో ఒక విధంగా రక్షిస్తాడని ఆశిస్తూ దానియేలును సింహాల గుహలో పడవేయమని ఆజ్ఞాపించాడు. రాత్రి భూమిని కప్పేస్తుండగా దానియేలును గుహలోకి